ఆయన రాసిన బోలెడని పాటల్లో నాకు బాగా ఇష్టమైన పాట గల్లు గల్లు గల్లు. అందులో చరణంలో ఆయనకే ఎప్పుడు చెప్తూ ఉండేదాన్ని, దూకే అలలకి ఏ తాళం వేస్తారు, కమ్మని కలల పాట ఏ రాగం అంటారు. అది అందులో నటరాజు స్వామి జటాజూటిలోకి చేరకుంటే విరుచుకుపడు సురగంగకు విలువేముంది అన్నారు. ఎందుకు రాశారు అని ఆయన బాబాయ్ అని పిలిపించుకునేవారు ఆత్మీయంగా. ప్రేమ, ఆప్యాయత, ఆత్మీయత దానికి అసలు పరాకాష్ట. అంటే ఏ బంధాలు లేకపోయినా ఆయన పిలుపులోనే ఆత్మీయత అలా ప్రవహించేది. అమ్మాయి అని అలా అనేవారు, బాబాయ్ అని పిలమ్మ అని అనేవారు, అడిగి పిలిపించుకునేవారు. సో ఈ పాట ఎందుకు ఇలా రాశారనేది స్త్రీ పురుష తత్వాల కలయిక ఎలా ఉంటుందో అసలు, ద డాన్స్ ఆఫ్ నేచర్ అంటాం కదా ప్రకృతిలో, అది ఈ పాటలో ఆ పెంకితనానికి, భానుప్రియ గారి పెంకితనానికి కొంత, మంచి చెడు చెప్పే వెంకటేష్ గారి పాత్రకి సరిగ్గా ఆ పొంతన కుదిర్చేలా చాలా అందంగా పెద్ద మెసేజ్ ఇచ్చారనిపించింది నాకు. అవునవును. అందులో ఇంకోటి ఏంటండి, మామూలుగా అయితే కనుక ఒక అనార్గనైజ్డ్ సిస్టంలో ఎలా పడితే అలాగా నడిస్తే తప్పే ఉంది అనుకునే హీరోయిన్, ఒక క్రమశిక్షణ ఇంకొకటో ఉండాలి అనుకునే హీరో. అందులో ఇద్దరికి ఎవరి వెర్షన్ వాళ్ళది రైట్ అనేలాగా. అవును, ఈ రెండింటిని కాంబైన్ చేస్తూ మొత్తం పాట అంతా రాస్తారు ఆయన. మామూలుగా కూడా మనకు చెప్పబడింది స్త్రీ పురుష తత్వాలు అలాగే చెప్తారు కదండి. అలాగే చెప్తారు. స్త్రీత్వం అంటే ఏమిటి, ప్రవహించే తత్వం, చంచలంగా ఉంటుందని. పురుషతత్వం అంటే ఏంటి, స్థిరంగా ఉంటుంది, అవును, నిలకడగా ఉంటుందని. సో ఈ రెండు కలిస్తేనే, నిలకడగా ఉన్నది అలా ఉండిపోలేదు, ప్రవహించేదానికి ఒక తీరుతెన్ను లేకపోతే ప్రయోజనం లేదు. అది చాలా అందంగా చెప్పారనిపించింది సార్. అందులో ప్రతి ఉపమానము కూడా ఆయన చాలా, అంటే ఏంటంటే ఈ ఒక అనార్గనైజ్డ్గా ఉంటాను నేను, ఎలా ఉంటే నీకెందుకు ఇందాక మీరు చెప్పినట్టుగా దూకే అలలకు ఏ తాళం వేస్తారు అలాంటివి, అవును, నా ఇష్టం చెడు పోతానని ఆమె అంటే అలా కాదు, దానికంటూ ఒక ఉండాలి, రెండింటికి సంబంధించిన సమన్వయాన్ని ఇవ్వడము అనేది. అవును, వీటితో పాటు అఫ్ కోర్స్ అనేక పాటలు ఉన్నాయి. జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా, జోల పాడనా ఇలా. అసలు ఒక పాట కాదు, అన్ని ఆణిముత్యాలు. సంగీతం కూడా అంత అద్భుతంగా అమరింది ఆయన పాటలకి. సంగీతము ఇంకో ఏంటనండి, మామూలుగా తెలుగు సినిమా చరిత్రలో సముద్రాల రాఘవాచార్య గారు మొదలుకొని కానీ, దాసరి కృష్ణమాచార్యుల వారు మొదలుకొని కానీ, వేటూరి గారు మొదలుకొని కానీ అనేక మంది ఉన్నారు. ఎవరి స్థానం వాడదు, అందులో సందేహం లేదు. కానీ సీతారామ శాస్త్రి గారు మాత్రం ఖచ్చితంగా ఇతరుల కన్నా భిన్నం. అది ఆయన మీద ఉన్న మూఢభక్తితోటి చెప్పే పాయింట్ కాదు. ఎందుకు భిన్నము అని నేను చాలా అంటే వితర్కించాను, ఆలోచించాను, కారణం ఏమేమి ఉండవచ్చాను. దానికి నాకు ప్రధానంగా 3 అనిపించినాయండి సీతారామ శాస్త్రి గారు. వాట్ ఈజ్ ఎగ్జాక్ట్ రీజన్ అని. ఒకటి ఏంటంటే ఆయన జీవితంలో బాగా నలిగి వచ్చిన కవి. ఆయన జీవితంలో నలిగారు, కవిత్వం కోసం రగిలారు, మన కోసం పగిలారు, అందులో మంచి కవిత్వం వచ్చింది. జీవితంలో నలగడము అంటే ఎప్పుడునండి, ఎప్పుడైతే మన జీవితంలో అనుభవాలు వస్తాయో అప్పుడు మనలోంచి వచ్చే ఏ కళాతాత్వికతైనా, వెదర్ ఇట్ ఈజ్ యాంకరింగ్, whether it is teaching, whether it is even a cameraman, whether it is even the spiritual, whatever it may be, అందులో ఒక తెలియని వాల్యూ సిస్టమ్ యాడ్ ఆన్ అవుతుంది. అవును, ఆయనకి దాదాపు 22 ఏళ్ళ ప్రాంతానికి తండ్రి మరణించడం, ఏదో హాయిగా కాకినాడలో ఐడియల్ కాలేజీలో వాటిలో చదువుకుంటూ కవిత్వం రాసుకుంటూ 16 ఏళ్ళకి ఫస్ట్ టైం కవిత్వం రాశారండి ఆయన, సీతారామ శాస్త్రి గారు. నాదు హృదయము వహిని గర్భము నాదు కవనము సుప్త చైతన్యస్థ చరితం. చాలా వేగి సలసల కాగి కొత మరిగి జల కరిగి కలగల పైకి దూకి సాగిన నాదు కవనము. అది ఎంత అంటే అందులో ఎన్ని ఉన్నాయో యాక్చువల్గా. హృదయం వహిని గర్భము అన్నప్పుడు అందుకని కాళ్ళకత కంకాళ అంటూ ఆయన అంటే ఎలా కవిత్వం రాశానని చెబుతూ 16 ఏళ్ల వయసులోనే. ఆ తర్వాత ఎంబీబీఎస్లో జాయిన్ అయ్యి ఎంబీబీఎస్ 1 year మాత్రమే చదివి మళ్ళీ జాబ్లోకి వచ్చేసి టెలికాం డిపార్ట్మెంట్లో
₹240 శాలరీ అండి ఆ రోజుల్లో 1974లో. ఆయనకి అప్పుడు నాకు తెలిసి 19 ఏళ్ళు అంత ఉండాలి. 1955లో పుట్టారు ఆయన. సో అప్పటి నుంచి ఆ తర్వాత జీవితం తాలూకు కవిత్వాన్ని ఏనాడు తూకం రాళ్లతోటి తొయ్యలేదు ఆయన. తన కోసం రాసుకున్నారంతే. అందులో మీకు సురాజ్యం అవలేని స్వరాజ్యం ఎందుకని ఇలాంటి గాయంలో పాట ఆయన ఎప్పుడు రాసిందే. అంతే కదా. చక్రం సినిమాలో కూడా అసలు ఆయన అనగానే గుర్తొచ్చేది మనకి మామూలుగా జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది అనే పాట. జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది. అది ఆయన ఎప్పుడూ యవ్వనంలో ఉన్నప్పుడు రాసిందే, 20లో ఉన్నప్పుడు రాసిందే. తర్వాత అది సినిమా పాటగా మనకు కనిపిస్తుంది. కానీ అందుకని పాటను ఆయన ఏనాడు కూడా తూకం రాళ్లతో తొయలేదు. అది ఒక కారణం. జీవితం తాలూకు రెండో కారణం ఏంటంటే పాత్ర ఏంటి, కథ ఏంటి, అందులో ఉన్న కథనం ఏంటి, దానికి ఎలాగ దీన్ని కథగా పాటగా మలచడము అనేది మాత్రమే ఆగిపోకుండా అది ఒకవేళ బయటికి తీసేస్తే, ఇది నాకు సీతారామ శాస్త్రి గారు స్వయంగా చెప్పారు మాట, దానికి కూడా ఒక అన్వయం పొయిటిక్ ఫ్లేవర్. నువ్వేమి చేసావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. పెళ్లి చేసుకుందాం అనే సినిమాలో వెంకటేష్ హీరో, సౌందర్య అనుకుంటా హీరో, ఆ సినిమాలో ముత్యాల సుబ్బయ్య గారిది. అందులో గురవింద ఈ సమాజం, పరనింద దాని నైజం, తన కింది నలుపు తత్వం తెలుసుకోదు సహజం. అంతే. ఆయన సమాజాన్ని, జీవితాన్ని, వ్యక్తుల్ని, మనస్తత్వాలని అవలోకనం చేసుకోవడం వల్ల వాటిని సబ్కాన్షియస్ మైండ్లో పెట్టుకుని పాట రాసేటప్పుడు ఈ పాత్రలోకి వాటన్నిటిని చొప్పించడం జరిగింది. అవును, అన్నింట్లోనూ జరిగింది. ఇక మూడవ కారణం నేను గమనించిందండి ఆయనలో, పాట అనేది అవసరమైతే 5 నిమిషాల్లోనూ రాయగలరు ఆయన. మీకు శృతిలేని సినిమాలు అనుకుంటా కదా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, తెలవారదేమో స్వామి అలసిన తలపుల మునుకలో అలసిన దేవేరి అలమేలు మంగకు తెలవారదేమో స్వామి, తెలవారదేమో స్వామి. 5 నిమిషాలు రాశారు ఆ పాట. అబ్బా, అన్నమయ్య కీర్తన అనుకున్నారు అందరూ. చెల్లుబొమ్మునే అలాగ చెంగట 5 నిమిషాల్లో. కె విశ్వనాథ్ గారు పాట రాయించడం కోసం సీతారామ శాస్త్రి గారిని రమ్మనమంటే ఆయన వచ్చేలోకి ఈయన ఏదో కాస్త బయటికి వెళ్ళి కాఫీ తాగుదాం, టీ అని బయటికి వెళ్తే ఈలోగా అక్కడ కోడేటర్ ఇది పాట ఎలా రాయాలండి అని చెబితే అప్పటికప్పుడు రాసింది. ఇక్కడ నేను మిమ్మల్ని ఒక ఎదురు ప్రశ్న వేస్తా. ఇప్పుడు ఈ సందర్భానికి వాళ్ళు నిజంగానే విశ్వనాథ్ గారు పాట సంకీర్తనే తీసుకోవచ్చు. అవును. పలుకుతే నెల తల్లి పవళించెను కలికి తనముల విభుని కలసినదిగాక అని రాశారు. అదే పాటని డైరెక్ట్గా సంకీర్తనని పెట్టుకోకుండా చాలా మంది దర్శకులు చేస్తుంటారు కదా, ఈ పాట ఎందుకు రాయించుకున్నారు, ఏమని చెప్పి రాయించుకున్నారు అని చిన్న సందేహం. మీకేమన్నా? యాక్చువల్గా ఆ కథ అది జరుగుతున్న సమయంలో యాజ్ ఇట్ ఈజ్గా సాధారణంగా ఇలాంటివి ఖచ్చితంగా అన్నమయ్య కీర్తనలోనే ఉంటాయి. అన్నమయ్య పద కవితల్లోనే కాస్త అటు ఇటుగా. అవును. ఇప్పుడు మనం మాట్లాడుతున్న బాణి అనండి, ఆ దేవేరి అలసటో, ఈయన అలకటో, ఏదో ఒక చిన్నది ఉండేది అక్కడికి ఉంటాయి. మీకు త్యాగయ్య కానీ రామదాసు కానీ క్షేత్రయ్యలతో పోల్చుకుంటే అన్నమయ్య సంకీర్తనంలోంచి యాజ్ ఇట్ ఈజ్గా తీసుకోవడం కాకుండా ఒక కవి చేత కనుక మళ్ళీ కొత్తగా రాయించి యథాతథంగా కనుక అది అన్నమయ్యదైనా అనిపించేలా కనుక రాయించగలిగితే ఒకటి కథానుగుణం ఉంటుంది, 2 అన్నమయ్యది పల్లవో అనుపల్లవో తీసుకొని మళ్ళీ చరణాలు మార్పించడం అనేది ఆ కవికి అంత గౌరవం ఇనుమడించినట్టు అవ్వదు. అవును. 3వది వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే అప్పటికి శాస్త్రి గారి చేత శృతిలయలకు సంబంధించిన ఇతరత వాటికి సంబంధించిన కథా గమనానికి సంబంధించినవి చాలా విషయాలు. అందులో ఫస్ట్ వాగ్దేవికి సంబంధించి త్రిగుణాత్మికేనో పాట వస్తుంది. ఇలాంటివన్నీ ఆల్రెడీ ఆయన చేత రాయిస్తున్న క్రమంలో
ఆయన కనుక ఒక అన్నమయ్య బాణీలో ఒక అత్యద్భుతమైన కనుక కవనం వస్తే బాగుంటుంది అన్నది. పైగా అప్పుడు దాదాపు ఒక 1 వీక్ టైం ఉందట. వారం రోజుల తర్వాత అయినా పాటించినా పర్వాలేదు. కాకపోతే ఏమైందంటే అనుకోకుండా ఐ థింక్ అది సింగరు ఎవరి చేత వీళ్ళ చేత పాడించాలా వాళ్ళ చేత పాడించాలనే క్రమంలో వెంటనే వస్తే బాగుంటుంది, రాయగలిగితే కనుక రాయండి, లేకపోతే కనుక అన్నమయ్యది పెట్టుకుందాం అనేది పాయింట్. రాయగలిగితే కనుక రాయండి అనే దగ్గర సీతారామశాస్త్రి గారు అప్పటికప్పుడు రాశారు. అబ్బా, ఇది జరిగింది యాక్చువల్గా. శాస్త్రి గారితో మీకు కూడా చాలా వ్యక్తిగతమైన అనుబంధం ఉంది. అయితే ఎక్కువ వారితో మాట్లాడేటప్పుడు ఆయన పాటలు మేము పాడి తరించిపోవడంలోనే సరిపోయేది. అవును, ఎక్కువ ప్రశ్నలు అడగడం సమాధానాల కంటే కూడా అవును, ఆయన అది పాడమ్మాయి అని పంచరత్న కీర్తనలు అంటే ఎంత ఇష్టం. అవును. ఒకసారి గుక్క తిప్పుకోకుండా 2 పంచరత్న కీర్తనలు పాడించుకున్నారు అవునా? జగదానంద కారక